సెలెక్ట్ చేసుకొని ఆ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి బాగా స్కోరింగ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ అని ఒక ఉంటుంది టాపిక్, దాంట్లో 7 చాప్టర్స్ ఉంటాయి. ఐఐటి జేఈలో కంపల్సరీగా ఆ 7 చాప్టర్స్ నుంచి 10 బిట్స్ వస్తాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనే పార్ట్ని బాగా చదవాలి. దాని తర్వాత మోడర్న్ ఫిజిక్స్ అని ఉంటుంది. మోడర్న్ ఫిజిక్స్లో 5 చాప్టర్లు ఉంటాయి. ఆ 5 చాప్టర్లో నుంచి 8 బిట్లు వస్తాయి. ఆ మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. అలా ఏ పార్ట్ అయితే ఈజీగా ఉంటుందో ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవి ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. హార్డ్ వర్క్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళకి మేము క్లాస్ చెప్పాలి అంటే ఫిజిక్స్ టీచర్నే. నాకు 30 years ఎక్స్పీరియన్స్. నేను ఒక 13 years గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలో ఎయిడెడ్ వేకెన్సీలో పనిచేశాను. ఆ పోస్ట్ కన్ఫర్మ్ అవుద్దని. ఆ పోస్ట్ కన్ఫర్మ్ కాకపోతే నేను మళ్ళీ బయటకు వచ్చి, అప్పుడు దాకా మేమంతా ఐపీఏ చెప్పాం. మాకు ఎంసెట్ ఆబ్జెక్టు రాదు. కానీ మరి